సత్యము జీవము మార్గంనై ఉన్నాడని యేసుక్రీస్తు ప్రకటించుచున్నాడు ప్రియులారా. ఈ మాట భూమి మీద పుట్టిన ఏ మనిషి కూడా, ఎలాంటి గొప్పవాడు కూడా చెప్పలేడు, చెప్పే అర్హత కూడా లేదు. చెప్పిన చరిత్ర కూడా మనం ఎక్కడ కూడా చూడలేదు. ఒక్కొక్కసారి మనుషులమైన మనము భూమి మీద కొంత ఘనత సాధించేసరికి చాలా గొప్పవాడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అతని గొప్పతనాన్ని ఊరంతా మనం ప్రకటిస్తూ ఉంటాము. కానీ నిజమైన గొప్పతనం ఎక్కడ ప్రారంభించబడుతూ ఉందంటే, నేనే అనే మాట చెప్పడంలోనే అసలైన గొప్పతనం కనబడుతుంది ప్రియులారా. ఈ భూమి మీద ఎవరు కూడా నేనే సత్యాన్ని అని ఒకవేళ చెబితే గనక 5 నిమిషంలోనే అతని యొక్క చరిత్ర, అతని పాపపు జీవితం బయటకు వచ్చేస్తుంది. నేనే మార్గము అని ఎవరన్నా చెప్పగలిగితే అసలు అతని కుటుంబాన్ని అతను ఎంతవరకు ముందుకు నడిపించాడు అనే ప్రశ్నలు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఏ మనిషి కూడా నేనే సత్యము అని భూమి మీద చెప్పలేడు. కేవలం ఆ మాట ఎవరైనా చెప్పగలిగారు అంటే అది ఒకే ఒక్క దేవుడు మాత్రమే అవుతాడు. దేవుడికి మాత్రమే మాట చెప్పే శక్తి, ధైర్యము ఉంటది ప్రియులారా. యేసుక్రీస్తు ఆ మాట చెప్పాడు, నేనే సత్యము. ఈ రోజున మనందరం కూడా భూమి మీద చాలా మంది జీవితాలు చూస్తే అంత అసత్యమే కనబడతా ఉంటది. ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం పడుకునే సమయంలో ఎన్నో మాటలు, ఎన్నో అబద్ధాలు, ఎన్నో మోసాలు. కొంతమంది అంటూ ఉంటారు, ఈ లోకంలో బ్రతకాలంటే ఏదో మోసం చేయాల్సిందే అంటూ ఉంటారు. మనకు బంధువులు చెప్తా ఉంటారు, అబద్ధం ఆడకపోతే పూట గడవదయ్యా అంటూ ఉంటారు. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, అబద్ధంలో బ్రతుకున్నంత కాలము నీవు ఎప్పటికీ గొప్పవాడు కావు. సత్యాన్ని నమ్మినప్పుడు, సత్యాన్ని అనుసరించినప్పుడు, సత్యము నీ జీవితంలో కనిపించినప్పుడు మాత్రమే నువ్వు నిజమైన గొప్పవాడు అవుతావు దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే భూమి మీద అలాంటి సత్యాన్ని చూపించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు మాత్రమే. ఆయన చెప్పాడు, నేను కూడా సత్యమే అని చెప్పలే ప్రియులారా, నేను మాత్రమే సత్యమని చెప్పగలిగాడు. ఒకసారి ఈ మాట మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. మేమంతా ఒకప్పుడు యేసుక్రీస్తు గురించి తెలియకపోయినా సరే ఆయన మాటలో ఉన్న శక్తిని, ఆయన మాటలో ఉన్న బలాన్ని, ఆయన మాటలో ఉన్న నిజాన్ని మేము మా జ్ఞానంతో, మేము చదువుకున్న చదువును బట్టి ఆలోచించి, తెలుసుకుని, గ్రహించి ఆయన నమ్ముకుని ఉన్నాము. కాబట్టి ఈ రోజున మా జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు ప్రియులారా. సత్యం అని దేవుడు చెప్పాడు. ఆయన పుట్టుక సత్యము. ఒక దేవుడు భూమి మీద ఎలా పుట్టాడో అలాగే పుట్టినాడు ప్రియులారా. ఆయన పుట్టుక సత్యము. ఈ రోజున చాలా మంది డిసెంబర్ 25 ఏంట్రా అంటే ప్రపంచంలో ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లా, ప్రతి గ్రామంలో తెలుసు. కేవలం క్రైస్తవులు మాత్రమే కాదు ప్రియులారా, యేసుక్రీస్తు గురించి తెలియని ప్రతి మనిషి కూడా చెప్తాడు డిసెంబర్ 25 ఏంట్రా అంటే అది యేసుక్రీస్తు పుట్టినరోజు, ప్రపంచానికి పండుగ. ఆయన పుట్టుక సత్యము, ఆయన జీవితము సత్యము, ఆయన పరిశుద్ధత సత్యము, ఆయన మరణము సత్యము, ఆయన తిరిగి లేవడం అనేది సత్యము ప్రియులారా. వీటికి అనేక ఆధారాలు మనకు బైబిల్లో కనబడుతూ ఉంటాయి. బైబిలే కాదు, ప్రపంచంలో అందరికీ తెలుసు యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు, ఎలా చనిపోయాడు, ఎలా తిరిగి లేచాడని ప్రియులారా. ఆయన మాటలో సత్యం ఉన్నది. ఇదిగో ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముతారో వారు అసత్యంలో నుంచి సత్యంలోకి మారిపోతారు. మనం ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో మన బంధువుల్ని, స్నేహితులను చూసి మాట్లాడుతూ ఉంటాం, వీరు యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత మారిపోయారా అని. ఎందుకనంటే మాట భూమి మీద మనకి వినిపిస్తా ఉంది. ఎందుకు యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత మాత్రమే ఒక వ్యక్తిలో మార్పు వస్తా ఉంది? యేసుక్రీస్తుని నమ్మనంత వరకు వ్యభిచారిగా, త్రాగుబోతుగా, తిరుగుబోతుగా, బాధ్యత అయిన వ్యక్తి ఉంటున్నటువంటి వ్యక్తి యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత మాత్రమే ఎందుకు మారుతూ ఉన్నదంటే ప్రియులారా, అది యేసుక్రీస్తులో ఉన్నటువంటి సత్యము. ఆ సత్యము మనుషులను మార్చేవాల్సి ఉంది ప్రియులారా. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, నేనే సత్యము అన్న మాట ప్రపంచానికి చెప్తున్నాడు ప్రియులారా. ఈ రోజున చాలా మంది రకరకాలుగా మనం మాట్లాడవచ్చు, కానీ నేనే సత్యమని చెప్పిన మాట అబద్ధమని ఎవరు కూడా రుజువు చేయలేరు ప్రియులారా. తర్వాత ఆయన అంటా ఉన్నాడు, నేనే జీవము అనే మాట కూడా దేవుడు చెప్తున్నాడు ప్రియులారా. నిజమే, ప్రపంచంలో జీవం కలిగిన మరో వ్యక్తిని మనం చూడలేం. ఎందుకంటే ఎంత గొప్పవాడైనా పుట్టిన తర్వాత చనిపోయాడు. జీవం అని ఎవరైనా చెప్పారంటే ప్రియులారా, అతను ఖచ్చితంగా సజీవుడై ఉండాలి ప్రియులారా. బైబిల్ చెప్తా ఉంది, యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచాడని. ఈ లోకంలో కూడా చెప్తా ఉన్నారు, యేసుక్రీస్తు మరణాన్ని జయించాడని. అందుకే చాలా మంది ఈస్టర్ అని ఒక పండుగను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు క్రైస్తవులు. ఈస్టర్ అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు మరణాన్ని జయించి భూమి మీద మొట్టమొదటిసారిగా చనిపోయిన తర్వాత మరణాన్ని జయించి మరలా సమాధి నుంచి బయటకు వచ్చేటువంటి రోజు కాబట్టి ప్రజలందరూ దాన్ని సెలబ్రేట్ చేస్తా ఉన్నారు ప్రియులారా. ఆయన మరణాన్ని జయించాడు, ఆయనలో జీవం ఉన్నది. అంతేకాదు ప్రియులారా, ఆయనలో జీవం ఉన్నది కాబట్టి ఏ వ్యక్తి అయితే జీవం కలిగిన దేవుని తెలుసుకుంటారో, జీవం కలిగిన వ్యవసాయాన్ని నమ్ముకుంటారో
ప్రియులారా, వారిని కూడా అదే జీవాన్ని ఆయన పంపించగలడు ప్రియులారా. యేసయ్య జీవాన్ని పంపించి మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి నాశనాన్ని, మరణప్రాయమైనటువంటి పరిస్థితులు ఆయన మార్చగలడు ప్రియులారా. అందుకే ఎంతో మంది మరణ పడకల మీద ఉన్నప్పుడు యేసయ్య నమ్ముకోగానే ఆ మరణ పడకల మీద ఉన్న వ్యక్తి సజీవుడిగా లేచినట్లుగా మన ప్రపంచం అనేక మందిని మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. యేసయ్య మరణం పడకల మీద ఉన్నారు, రేపగలిగే శక్తిమంతుడు. ఎందుకో తెలుసా? ఆయన జీవుడు ప్రియులారా. ఆయన మార్గమై ఉన్నాడని దేని వాక్యం చెప్తుంది. ఈ లోకంలో పరలోకానికి, మోక్షానికి మార్గం ఏదైనా ఉందా అని ఎప్పుడైనా ఆలోచన చేస్తే, భూమి మీద మనిషి పరలోకం చేరాలని, తన పాపాలు పోవాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ప్రియులారా. కానీ పాపం పోవాలంటే రక్తము చిందించాలి అనే వాక్యం చెప్తోంది. చాలా మంది ఆ పాపాల కోసమే, ఆ శాపాల కోసమే అవి పోవాలని, మోక్షం రావాలని రకరకాల జంతువులు బలులు ఇవ్వడం మనం చూస్తూ ఉంటాము. కానీ దేవుడు అన్నాడు, ఏ పక్షి బలి కూడా, ఏ జంతువు బలి కూడా మరొక మనిషి యొక్క పాపాలు తీయలేదు, పాపానికి రక్షణ ఇవ్వలేదు. కానీ దేవుడే బలి ఇవ్వాలి, దేవుడే దిగి రావాలి, పరిశుద్ధంగా రక్తం చిందించాలని. అందుకే యేసుక్రీస్తు శిలువ మీద మరణించి మనందరికీ మార్గాన్ని ఇచ్చాడు ప్రియులారా. ఆయన పరిశుద్ధుడు కాబట్టే, ఆయన పాపాన్ని జయించాడు కాబట్టే శిలువ మీద మరణించాడు. ప్రియులు, ఒక్క చిన్న మాటను ఆలోచన చేద్దాం. డాక్టర్ చదవకుండా ఎవరు కూడా వైద్యం చేయలేరు. టీచర్ అవ్వకుండా, ఆ చదువు చదవకుండా ఎవరు కూడా చదువు నేర్పలేరు. అదే రీతిగా పరిశుద్ధత లేకుండా, మంచి జీవితం లేకుండా, సత్యం లేకుండా, నిజము లేకుండా, నిజాయితీ లేకుండా ఏ వ్యక్తి కూడా మరొక పాపిని రక్షించలేడు. పాపంలో ఉన్న వ్యక్తిని రక్షించాలంటే అతను ఖచ్చితంగా పరిశుద్ధుడై ఉండాలి. అంటే ఈ రోజున దేవుడు అనే వ్యక్తిని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన పుట్టుక నుండి ఆయన చనిపోయే చరిత్ర మొత్తం మనం స్టడీ చేయాలి. అలా స్టడీ చేసినప్పుడు మనకు అర్థమవుతూ ఉండాలి, యేసయ్యలో సత్యం ఉన్నది, యేసయ్యలో జీవం ఉన్నది, ఆయన మనందరికీ మార్గమైనాడు. అందుకే ప్రియులు, మనందరూ కూడా ఆయన చనిపోయి మొట్టమొదటిసారి బ్రతికాడు కాబట్టి, ఈ ప్రపంచమంతా ఆయనే మరణాన్ని జయించిన దేవుడిని నమ్మింది కాబట్టి, అప్పటి వరకు ఉన్నటువంటి కాలాన్ని రెండు ముక్కలుగా చేసి క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము, ఈ రోజు ఒక సజీవుడై భూమి మీద తిరిగి లేచాడు కాబట్టి ఈ రోజు నుండి ప్రపంచమంతా కూడా ఆయన పేరు మీద కాలమే మారిపోతూ ఉంది. ఎక్కడుండి జరిగే కాలమంతా కూడా క్రీస్తు శకమే అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అనేక సత్యమైన మాటలు, ఆధారాలు బైబిల్ చెప్తా ఉంది. మనము జ్ఞానం కలిగి, ఆలోచన కలిగి, వివేచన కలిగి ఒక్కసారి ఆలోచన చేసినప్పుడు ఆ దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.